యిర్మీయా ప్రవచన గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నారు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. ప్రభు ఈ నెల చెప్పుచున్న వాక్కు నేను మిమ్మును దర్శింతును. విశ్వసించిన వారందరూ మీ చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పాలి. ప్రభు మిమ్మును దర్శించునుగాక, ప్రభు మిమ్మును దర్శించునుగాక, ప్రభు మిమ్మును దర్శించునుగాక. దర్శించడం అనగా సందర్శించడం, చూడరావడం, వాటి పర్యాయ పదాలు. ఇంగ్లీష్లో చెప్పాలంటే విజిటింగ్. అప్పుడప్పుడు మనం వింటుంటాం, వరద బాధితులను దర్శించెను మన మంత్రి గారు, ప్రభుత్వ అధికారులు, పేదలకు పట్టాలు ఇచ్చుటకు వారిని దర్శించెను అని. అలాగే ఈ నెల యేసయ్య మిమ్మును దర్శించునుగాక. ఆయనే చెప్పుచున్నారు, నేను మిమ్మును దర్శింతును. ప్రజలు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పబడిందంటే, 70 సంవత్సరాల క్రితం వారికి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చారు. తలపైకి లేపి నా మాటను వినండి. 70 సంవత్సరాల క్రితం వారికి కొన్ని శుభవార్తలను దేవుడు ఇచ్చారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాగ్దానము వేరు, వాగ్దాన ఫలము వేరు. అర్థమైందా? చెప్పండి. వాగ్దానము వేరు, వాగ్దాన ఫలము వేరు. 70 సంవత్సరాల క్రితం వారికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుడే చెప్పారు. ఈ 70 సంవత్సరాలు ఏం జరిగిందంటే, బబులోను అనే దేశములోనికి, చెరలోనికి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలందరూ యెరూషలేమును విడిచి బబులోను చెరలోకి ఎందుకు వెళ్ళిపోయారు అంటే, 70 సంవత్సరాలు యెరూషలేము పాడుగా ఉంది. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. కొంచెం గమనించండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యమును చదివినప్పుడు, మొదటి నుంచి చదవండి. రాజాయను యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు, ఇప్పుడు 70 సంవత్సరాలు యెరూషలేము ఎలా ఉంది? పాడుగా. ఆ సమయంలో వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? అది యెరూషలేము పాడు. మీరు ఈ 2 వాక్యాలు కలిపి చదువుకోవాలి. యెరూషలేము 70 సంవత్సరాలు పాడుగా ఉంది. అది చదవండి. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు
సంపూర్తి అవుతున్నది. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వాక్యం చదివితే, బబులోను 70 సంవత్సరాలు గతించిన తరువాత మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త. ఈ 70 సంవత్సరాలు యెరూషలేము పాడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలందరూ ఎక్కడికొచ్చి తలదాచుకున్నారు చెప్పండి? ఎక్కడికొచ్చి? బబులోను రాజ్యమునికి వచ్చారు. ఇక పాడుగా ఉన్న 70 సంవత్సరాలు ముగించబడబోతుంది. అప్పుడు దేవుడు అంటారు వారితోటి, నేను ఒకప్పుడు మీకు ఎన్నో వాగ్దానాలు చెప్పాను కదా, వాగ్దానము వేరు వాగ్దాన ఫలము వేరు అని ఎందుకు చెప్పాను ఇప్పుడు చెప్తాను చూడండి. 70 సంవత్సరాల క్రితం వారికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఏ వాగ్దానాలు వారి పట్ల దేవుడు నెరవేర్చలేదు. పాడుగా ఉన్న స్థితి ముగియబోతుంది. నేను పలికిన శుభవార్తలన్నీ మీ పట్ల నెరవేర్చడానికే నేను మీ యొద్దకు రాబోతున్నాను. ఆమేన్ చెప్పండి. నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడినప్పుడే అప్పుడు మనం వాగ్దాన ఫలం. వాగ్దానాలు చాలా ఉంటాయి. యేసు ప్రభు అంటున్నారు, నేను మిమ్మును దర్శిస్తాను, నేను మీ వద్దకు వస్తాను, నేను మిమ్మల్ని చూస్తాను. 70 సంవత్సరాలు నిరీక్షణతో ఉన్నారు కదా, ఇంతకాలం నిరీక్షణతో భక్తి చేస్తున్నారు కదా, ఇంతకాలం దేవుడు నా పట్ల ఏదో అద్భుతం చేస్తారు, దేవుడు నా పట్ల ఏదో కార్యం చేస్తారు, దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇస్తారు, దేవుడు ఏదైనా వ్యాపారాన్ని నా ద్వారా జరిగిస్తారని ఇంతకాలం నిరీక్షణతో ఉన్నారు కదా. ముగింపు వచ్చింది. నీ నిరీక్షణకు ముగింపు వచ్చింది. ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. ఆయన నీ యొద్దకు రాబోతున్నాడు. నేనే వస్తాను. ప్రైజ్లో నా దూతలను పంపటం కాదురా బాబు, ఇప్పటి వరకు నా దూతలను పంపాను. నేనెక్కడో ఉండి ఇప్పటి వరకు నా మహిమను పంపాను. నేనెక్కడో ఉండి నా దూతలను మీ వద్దకు పంపాను. ఈరోజు స్వయంగా నేనే మిమ్మల్ని దర్శిస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొంచెం గట్టిగా కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఆయనే నిన్ను ఇంటికి రాబోతున్నాడు. ఆయనే నిన్ను దర్శించబోతున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నేను మిమ్మును దర్శించబోతున్నాను. శిక్షకాలం ముగియబోతుంది. విడుదల సమీపించి ఉన్నది. పాడు ఇక పతనమైపోబోతుంది. ఇక ఆయన మిమ్మును దర్శించునుగాక. ఆయనే స్వయంగా విజిటింగ్ చేయబట్టాడు ఈ నెల. విశ్వసించిన వారందరు చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. లోకంలో మన దగ్గరికి చాలామంది వస్తుంటారు మనల్ని దర్శించడానికి. వచ్చిన వారు మన మేలుగోరు వస్తారో, సచ్చాడు బ్రతికాడని చూడటానికి వస్తారో, మన బంధువులు వస్తారు మన దగ్గరకు, మనకు తెలిసిన వారు చాలామంది వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారో మనకైతే తెలీదు. కానీ యేసయ్య మాత్రం ఒక ప్రణాళిక కలిగి నిన్ను దర్శించబోతున్నారు. ఈ నెలలో ఒక ఆశతో నిన్ను దర్శించబోతున్నాడు. ఒక గొప్ప ఆశయముతో నిన్ను దర్శించబోతున్నాడు.
అందుకే వాగ్దానపూర్వకంగా చెప్తున్నాడు, నేను మిమ్మును దర్శింతును. విశ్వసించిన వారందరూ చేతులు పైకెత్తి గట్టిగా ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. మనల్ని చూడడానికి చాలామంది వస్తారు. దర్శించడం అనగా సందర్శించడం, విజిటింగ్, చూడడానికి రావడం, ఇవన్నీ పర్యాయ పదాలు. యోబుకు ఒక భయంకరమైన ఆపద వచ్చింది. భక్తుడైన యోబుకి తన స్నేహితులు తనను చూడడానికి వచ్చారు, తనను దర్శించారు. దర్శించిన వారు ప్రార్థన చేస్తే బాగానే ఉండేది. దర్శించిన వారు కొంచెం తనను ఓదారిస్తే బాగానే ఉండేది. వారిని దర్శించి వీధిలోకి వెళ్ళి యోబు గురించి వ్యతిరేకంగా చెప్తున్నారు. లోకంలో మనుషులు కూడా ఇలా ఉంటారు. అర్థమైందా? యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యంలో తనకున్న స్నేహితులందరూ తనను చూడడానికి వచ్చారు, వారి స్థలములను విడిచి. మరి స్నేహితులందరూ యోబు దగ్గరకు వచ్చారు కదరా దర్శించడానికి. యోబును దర్శించారు కదా. ఎలా ఉన్నాడు యోబు? బాగానే ఉన్నాడయ్యా. బాగానే ఉన్నాడా? అవును, యథార్థవంతుడు, భక్తిపరుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు కదరా. వాడికి ఎందుకు వచ్చింది ఆ జబ్బు? ఆ పేరుకే యథార్థవంతుడు. బురద లేకుండా జమ్ము పెరుగుతుందా? ఏదో చేసి ఉంటాడు. ఇవి తన స్నేహితులు తనను దర్శించి వీధిలోకి వెళ్ళి చెప్పుచున్న మాటలు ఇవి. లోకములో ఏ వ్యక్తి నిన్ను దర్శించినా, నిన్ను చూడడానికి వచ్చినా, మేలు కోరేవారు కొంతమంది ఉంటారు, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. మనిషి నైజమే అంతా. కానీ నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసయ్య మనస్ఫూర్తిగా ఆయన ఈ నెల నిన్ను దర్శించబోతున్నారు. నిన్ను దర్శించి యోబు స్నేహితుల్లాగా లేనిపోని మాటలు చెప్పడం. అర్థమైందా? నిన్ను దర్శించి నిన్ను పతనం చేయడానికి కాదు, నిన్ను దర్శిస్తుంది. ఎందుకు ఆయన మనలను దర్శిస్తున్నారు? గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. ప్రభు ఈ నెల నేను మిమ్మును దర్శింతును అని వాగ్దానం ఇచ్చారు. యేసయ్య నన్ను ఎందుకు దర్శిస్తానంటున్నారు? యేసయ్య నిన్ను చూడడానికి ఎందుకు వస్తానంటున్నారు? కొన్ని అమూల్యమైన మాటలు చెప్తా. 65వ కీర్తన 9వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి. 65వ కీర్తన 9వ వాక్యం. అదిగో నేను చదివించే ప్రతి చోట దర్శించి దర్శించి అనే మాటలు ఉంటాయి, గమనించాలి. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. ఎందుకు భూమిని ఆయన దర్శించారు? నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమిని ఆయన ఎందుకు దర్శించారు? ఎందుకు దర్శించారంటే దానికి మహదైశ్వర్యము కలగజేయబోతున్నారు. నా ప్రియమైన ఈ ఆరాధనలో దేవుని మాటలు వినుచున్న దేవుని ప్రియులారా,
నిన్ను దర్శించబోతున్న దేవుడు ఒకవేళ ఇప్పటి వరకు ఆ భూమిలాగా నీవు నిరాకారముగా శూన్యముగా ఉన్నావేమో, నీ జీవితం చెదిరిపోయిందేమో, నీ జీవితం పతనమైపోయిందేమో, ఏమీ మిగలలేదేమో ఇన్ని నెలలు. గుర్తుపెట్టుకోండి, మిమ్మును దర్శించిన దేవుడు మహదైశ్వర్యమును కలుగజేయబోతున్నాడు. చేతుల పైకి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. మహదైశ్వర్యం. ఏ ఐశ్వర్యం? ఏ ఐశ్వర్యం? మహదైశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఐశ్వర్యం, గొప్ప స్థితి, గొప్ప సమృద్ధి. ఆ మహదైశ్వర్యం అన్న మాటకు అర్థాలు గొప్ప సమృద్ధి, గొప్ప స్థితి, ఇంకా చెప్పాలంటే గొప్ప ఐశ్వర్యం, మహదైశ్వర్యం. ఈ నెల నా దేవుడు మహదైశ్వర్యమును కలుగజేయబోతున్నాడు. ఆమేన్. మన స్థితి మనకు సరిపోయింది, మన స్థితి మనకు సరిపోయింది, కానీ దేవునికి చాలా నీ స్థితి. అర్థమైందా? దేవునికి సరిపోలా ఇప్పుడు నువ్వు ఉన్న ఈ స్థితి. దేవునికి సరిపోలా ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగం. దేవునికి సరిపోలా ఇప్పుడు నీకున్న వ్యాపారం. అర్థమవుతుందా? మనకు సరిపోయింది, ఇంక చాలు, నాకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా పోషణకి చాలు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటాడు నాకు సరిపోలా, నాకు సరిపోలా. మనము ప్రస్తుతం ఉన్న స్థితి మనకు సరిపోయింది, కానీ దేవునికి సరిపోక ఆయన మిమ్మును దర్శించి మహదైశ్వర్యము కలుగజేయబోతున్నాడు. ఆమేన్. ఒక వ్యక్తి మహదైశ్వర్యం కలిగినప్పుడు ఎలా ఉంటాడని కొన్ని మాటలు నేను చెప్తాను. దేవుడు కలిగించే మహదైశ్వర్యం ఎలా ఉంటుంది? దైవజనులైన యేసన్న గారు కూడా ఈ మాటను ఒక పాటలో వాడారు. ఏ పాట అది? నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవితాన. అసలు ఎలా ఉంటుంది? గొప్ప ఐశ్వర్యం ఎలా ఉంటుందో తెలుసా? ఒక మాట చెప్పాలంటే, మీరు ఆదికాండం 26వ అధ్యాయం 13వ వాక్యమును చదివినప్పుడు ఇస్సాకు ఆ దేశమందు విత్తనము వేసిన వాడై, చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇదే మహదైశ్వర్యం. ఒక గొప్పతో ఆగలేదు. దేవుడు ఒక వ్యక్తిని దర్శించినప్పుడు చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడు, గొప్పవాడగు వరకు క్రమక్రమముగా దేవుడు అతన్ని, ఇదే మహదైశ్వర్యం. సరిపోదు. ఎందుకో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీ ఉద్యోగం సరిపోదు, నీ వ్యాపారం సరిపోదు, నీకు వస్తున్న ఈ జీతం సరిపోదు. నీకు సరిపోయిందేమో, దేవుడు నిన్ను అలా చూడాలనుకోవడం లేదు. మహదైశ్వర్యం నీకు కలుగజేయబోతున్నాడు. మిక్కిలి గొప్ప ఐశ్వర్యములోనికి నీవు రాబోతున్నావు. మిక్కిలి గొప్ప స్థితిలోనికి నీవు రాబోతున్నావు. మిక్కిలి గొప్ప సమృద్ధిలోనికి నీవు రాబోతున్నావు. విశ్వసించిన వారందరూ చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇదే మహదైశ్వర్యముతో కూడిన జీవితం. ఇంకో మాట చెప్పాలంటే, కుడివైపున వల విసరమన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో
వారు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, వారికి ఏమీ దొరకలేదు. దేవుడు వారిని దర్శించారు. వెళ్ళి తిన్నగా ఒకని పడవెక్కారు, కుడివైపున వల వేయమన్నాడు. సరే నీ మాట చొప్పున మేము వల వేస్తున్నామని వల విసిరారు. మహదైశ్వర్యం ఎలా ఉంటుందో చెప్తున్నాను వినండి. వల వేశారు. వల వేసిన తర్వాత చూడండి, మీరు ఆ చాప్టర్ చదవండి. అక్కడ చదువుతున్నప్పుడు 5వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యంలో 5వ అధ్యాయం 5, 6, 7 వాక్యాలు. అదంతా అయిపోయింది. వల వేసిన తర్వాత నుంచి చదవండి. ఏమని ఉంటుంది? వల ఆగాదు, వల అది ఆ మాట కాదు. వల నువ్వు ఆగు. వల పిగిలిపోయెను. ఇదే మహదైశ్వర్యం. వల ఏమైందట? ఎందుకు? ఆ వల నిండా విస్తారమైన, మామూలు చేపలు కాదు, విస్తారమైన గొప్ప సమృద్ధి దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. విశ్వసించండి, గొప్ప స్థితిలోనికి మీరు వెళ్ళబోతున్నారు. విశ్వసించండి, గొప్ప ఐశ్వర్యాన్ని నా దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. మహదైశ్వర్యం. వారు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు, రారా బాబు, వల్లాగలేకపోతున్నాను, రా. ఏమైందిరా, నిరాశతో ఉన్నావు? పొద్దున్నే కదా నాతో చెప్పావు, రాత్రి అంతా ప్రయాసపడ్డాము, ఒక్క చేప కూడా దొరకలేదు, ఇప్పుడేంటి? నన్ను దేవుడు దర్శించారు. ఆమేన్. నన్ను దేవుడు దర్శించారు. ఆయన దర్శిస్తే నిరాకారముగా, శూన్యముగా నీ బ్రతుకున్నా అది మహదైశ్వర్యంగా మారబోతుంది. ఆమేన్. వాళ్ళ పిగిలిపోయేటట్లు. వాళ్ళ ఏమవుతున్నాయట? పిగిలిపోయి. అలాంటి మహదైశ్వర్యాన్ని ఈ సంవత్సరములో మీరు అనుభవించబోతున్నారు. ఆమేన్ అని చెప్పండి. నిశ్చయముగా నా దేవుడు నాతో చెప్పమన్న మాటే చెప్పుచున్నాను. నిరాకారముగా, శూన్యముగా ఒకవేళ నీవు జీవితాన్ని కొనసాగిస్తూ ఈ మాటలు వినుచున్నావేమో, ఆయన దర్శించునుగాక, ఆయన నిన్ను దర్శించునుగాక. ఆయన దర్శించి మహదైశ్వర్యాన్ని నీకు ఇవ్వబోతున్నారు. అది మిక్కిలి గొప్ప. వలలు పిగిలిపోయేటట్లు. ఇంకో మాటలో చెప్పాలంటే అప్పులు ఎక్కువైపోయాయి. ఆ ఇంట్లో అప్పులు ఎక్కువైపోయాయి. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది ఆమె. దైవజనుడా, నా భర్త అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ వచ్చి నా కుమారులు వాళ్ళ దగ్గర బానిసలుగా తీసుకొని వెళ్తాను అంటున్నారు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. అంటే మీ ఇంట్లో ఏమున్నది అని అడిగారు ఆ దైవజనుడు. ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక్క నూనె కుండ తప్ప ఇక నా ఇంట్లో మరేమీ లేదు. ఆ మాట గుర్తుపెట్టుకోండి మీరు. నీ జీవితం కూడా ఒకవేళ ఇలానే ఉందేమో, నిరాకారముగా ఉందేమో, శూన్యముగా ఉందేమో. అట్టి నిన్ను నా దేవుడు దర్శించబోతున్నారు. ఆమేన్. ఒక్క నూనె కుండే ఉంది. దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, నీ చుట్టుపక్కల నూనె కుండలు ఎన్ని అవసరమైతే అన్ని తెచ్చుకో అని చెప్పాడు. వెళ్ళి తలుపులు వేసుకొని నీవు మీ పిల్లలు తెచ్చుకున్న నూనె కుండలన్నిటిలో నూనెను పోయండి. అసలు ఆమె చెప్పిన మొట్టమొదటి మాట, నా ఇంట్లో చెప్పండి, నా ఇంట్లో ఒక్కటే ఉంది. ఆ ఒక్కదానితో ఎన్నని పోస్తారు? అర్థమైందా మీకు? ఒక్కదానితో ఎన్నని నింపుతారు? అదే మహదైశ్వర్యముతో కూడిన జీవితం. గుర్తుపెట్టుకోండి, గొప్ప స్థితి అదే.
గొప్ప సమృద్ధి అదే. గొప్ప ఐశ్వర్యం అంటే అదే. ఒక్క కుండతో ఎన్నని నింపుతారండి? నింపుతూనే ఉన్నారు, నూనె వస్తూనే ఉంది. గమ్మత్తైన విషయం తెలుసా? ఇక అసలు ఆమె తెచ్చుకున్న ఆ పక్కన ఈ పక్కన తెచ్చుకున్న కుండలన్నీ, ఆమె చెప్పిన మాట, ఆ కుండలన్నీ నింపాం. ఇప్పుడు నువ్వు వెళ్ళంటే అప్పుడు ఆగిపోయింది నూనె. చదవండి ఆ మాటను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం నుంచి ఆ చరిత్ర ఉంటుంది. మీరు 5వ వాక్యం నుంచి చదవండి. అతని యొద్ద నుండి పోయి తానును పోసెను. తన సంగతి అంతా చెప్పినప్పుడు ఆ నూనె నమ్మి అప్పు తీర్చి మిగిలిన దానితో, ఇదే మహదైశ్వర్యం, మిగిలిన దానితో దేవుడు ఒక వ్యక్తిని గొప్పగా ఉంచాలని చూస్తే వారి వలలు పిగిలిపోతాయి. ఇస్సాకు ఆ దేశమందు విత్తనం వేశాడు. ఆ విత్తనం ఎలా అతన్ని తీసుకొని వెళ్ళిందో తెలుసా? మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు. ఒక్క నూనె కుండే ఉందని చెప్పిన ఆమె ఇంట్లో ఆమె అప్పు తీర్చిన తర్వాత ఇంకా మిగిలింది. దైవజనుడు అంటాడు, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు బ్రతకండి. ఇలాంటి గొప్ప మహదైశ్వర్యముతో కూడిన జీవితాన్ని నా యేసయ్య మీకు అనుగ్రహించునుగాక. విశ్వసించిన వారు చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మహదైశ్వర్యం. ఒక మాట చెప్పాను, ఆయన మనలను దర్శించినప్పుడు మనకేం కలుగుతుంది? మహదైశ్వర్యం. మరొక విషయాన్ని కూడా చెప్తాను, గమనించండి. జకర్యా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం జకర్యా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం చదివినప్పుడు, మీరు అన్నీ చదువుకుంటారండి. సైన్యములకు అధిపతి యగు, అక్కడి నుంచి చదవండి. తన మంద అయిన యోధా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయును. చాలా మంచి మాట, మీరు గమనించాలి. తన మంద అయిన యోధా వారిని దేవుడు దర్శించి, ఒక వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు మహదైశ్వర్యము కలుగుతుందని చెప్పాను. ఈ మాట గమనించండి. యోధా వారిని దేవుడు దర్శించి ఏం చేశాడు? ఆయన మిమ్మును దర్శించి ఏం చేయబోతున్నాడో తెలుసా? వారిని ఏం చేశాడో దేవుడు మన పట్ల కూడా అదే చేయబోతున్నాడు. అసలు వారిని ఏం చేశాడంటే రాజకీయములకు అశ్వముల వంటి వారిగా. గుర్తుపట్టాలి ఈ మాట. అశ్వములు అంటే గుర్రములు. ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. అశ్వములు అంటే గుర్రములు. ఇక్కడ గమనించగలిగితే రాజకీయములకు గుర్రముల వంటి వారిగా నేను నా యోధా వారిని చేస్తాను. అందుకే వారిని దర్శించాం. అన్ని గుర్రాలు వేరు,
రాజకీయము అంటే యుద్ధానికి వాడే గుర్రాలు వేరు. గుర్తుపట్టండి ఆ మాట. రాజకీయము లఘు అనే చోట మరొక బైబిల్లో ప్యూరిటీ అని, యుద్ధం అని, శ్రేష్టత, శ్రేష్టమైన గుర్రమని, యుద్ధానికి సిద్ధపడే గుర్రమని కొన్ని బైబిల్లో రాయబడి ఉంది. రాజులు యుద్ధానికి వాడే గుర్రాలు వేరు. చూడండి, చాలా కార్లు ఉంటాయి, కానీ సీఎం వాడే కారు వేరు. దానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. పిఎం వాడే కారు వేరు, దానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. లోకంలో చాలా ఉంటాయి కార్లు, ప్రభుత్వం దగ్గర చాలా వెహికల్స్ ఉంటాయి. కానీ ఏ వెహికల్లో పడితే ఆ వెహికల్లో సీఎం ఎక్కడానికి వీల్లేదు. ఆయనకు సంబంధించిన ఒక ప్రత్యేక వాహనం ఉంటుంది. అలాగే యోధా వారిని కూడా దేవుడు, నేను వారిని దర్శిస్తాను, వారిని దర్శించి ఏం చేస్తానో తెలుసా? ఒక యుద్ధానికి గుర్రము ఎలా సిద్ధపడుతుందో అలా నేను వారిని తయారు చేస్తాను. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీ సంఘం రాజకీయ అశ్వములుగా మారునుగాక, యుద్ధముకు సిద్ధపడే గుర్రముగా మార్చబడునుగాక. అన్ని గుర్రాలా కాదు, అర్థమైందా? అన్ని సంఘాల్లా కాదు, అన్ని ప్రార్థనా మందిరాల్లా కాదు. ఈ గుర్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అది శ్రేష్టమైనది, అది యుద్ధానికి మాత్రమే వాడతారు. ప్రైజ్లో అది శ్రేష్టమైనది, అది రాజకీయమగు అశ్వం. అది మిమ్మలను కూడా దేవుడు యుద్ధానికి సిద్ధమవుతున్న గుర్రాలలాగా మార్చబడునుగాక. అందరు చెప్పండి ఆమేన్. మామూలు గుర్రాలం కాదు మనం, చెప్పండి. యుద్ధానికి సిద్ధపడుతున్న యుద్ధ గుర్రాలం. తన ప్రజలను ఆయన దర్శించి, ఏం చేస్తావయ్యా నీవు అంటే, యోధా వారిని నేను దర్శిస్తాను. ఎందుకో తెలుసా? నాకు వారు రాజకీయములకు అశ్వములుగా తయారు చేయాలి వారిని. ఎందుకు? మామూలు గుర్రాల్లాగా ఉంచవచ్చుగా? లేదు. కొన్ని గుర్రాలని చూడండి, కోళ్ళు చాలా ఉంటాయి, కోళ్ళు పెంచే వాళ్ళకి తెలుసు. తినే కోళ్ళు వేరుగా ఉంటాయి, పోటీలకు దించే కోళ్ళు వేరుగా ఉంటాయి. దానికి వేసిన జొన్నలే దీనికి వేయవచ్చుగా, దానికి దాపించిన మందే దీనికి దాపించవచ్చుగా. అది ప్రత్యేకంగా దేనికి సిద్ధపరుస్తున్నారు దాన్ని చెప్పండి? పందానికి. అలాగే దేవుడు ఇక్కడ అంటారు, నా ప్రజలైన యోధా వారిని నేను యుద్ధానికి సిద్ధమవుతున్న గుర్రాల వంటి వారిగా చేయబోతున్నాను. మీరు కూడా అలా మార్చబడాలి. నా దేవుని కోరిక ఈ సంఘం ఒక రాజకీయ అశ్వములాగా మార్చబడాలి, ఒక రాజకీయ అశ్వములాగా మారాలి. అన్ని గుర్రాల్లాగా ఈ గుర్రాలు ఉండకూడదు. ప్రైజ్లో అసలు యుద్ధానికి సిద్ధమయ్యే గుర్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటని ఒక మాట చెప్తాను. యుద్ధానికి సిద్ధంగా ఉన్న గుర్రంలాగా నేను తయారు చేస్తాను వారిని అని ఎందుకు అన్నాడు అంటే, యోబు గ్రంథంలోనికి రండి, అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 39వ అధ్యాయం 19వ వాక్యం నుంచి 25వ వాక్యం వరకు జాగ్రత్తగా చదవండి. కొన్ని మాటలు ఉంటాయి ఇక్కడ. గుర్రమునకు నీవు బలమిచ్చితివా, చేయుదువా, ధ్వని భీకరం, కాలు దువ్వి తన బలాన్ని బట్టి సంతోషిస్తుంది. ఎదుర్కొని పోవును,
భయము పుట్టించేదాన్ని ఎక్కిరించి భీతి నొందదు, వెనకకు తిరగదు. అంబుల పొదయు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించినప్పుడు, ఇది చదవ, ఉద్దండ కోపముతో పరుగులెత్తును, అస్సలు ఊరకుండదు. విననప్పుడల్లా ఆహా ఆహా అనుచు. ఇక్కడ 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ గుర్రములాగా నేను చేస్తాను అని అంటున్నానంటే, ఈ రాజకీయ గుర్రమునకున్న ప్రత్యేకత ఏమిటంటే, అర్థమవుతుందా? ఒక 3 విషయాలు. 21వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. మైదానములో అది కాలు పెట్టినప్పుడు తన బలమును బట్టి అది సంతోషించును. దేవుడు మనలను యుద్ధ గుర్రాలతో పోల్చారు. ఎలా ఉండాలి? యుద్ధ గుర్రం బలము కలిగి ఉండాలి. నా దేవుడు నిన్ను దర్శిస్తుంది. నువ్వు బలహీనుడు కాదురా, నువ్వు బలవంతుడు. నీ ప్రార్థన బలమైనది, నీ పరిచర్య బలమైనది, నీ త్యాగం బలమైనది అని నిన్ను తయారు చేయడానికి. నువ్వేమో నేను బలహీనుడునో, నాలో బలము లేదయ్యా అంటున్నావు. గుర్రం అలా ఉండదురా బాబు. మైదానంలో కాలు పెట్టిందంటే తన బలమును బట్టి. చెప్పండి, ఈ రోజున మనమేమో ఎప్పుడు చూసినా మన విశ్వాసుల నోట నేను బలహీనుడా, నేను కృంగిపోయి ఉన్నాను. ఇదే నీ బలమును బట్టి నీవు సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన బలమైనది, నీ విశ్వాస జీవితం బలమైనది, నీవు చేస్తున్న పరిచర్య బలమైనది. ఎందుకు కృంగిపోతావు? నిన్ను అందరూ బలహీనలు చేశారు, చేయనివు. నువ్వు బలవంతుడవే. ఎందుకంటే నా దేవుడు నిన్ను మామూలు గుర్రంలాగా పెంచడం లేదు. ఏ గుర్రంలాగా పెంచడానికి ఇష్టపడుతున్నాడు? నా ప్రజలను రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేస్తాను. ఏంటి ఆ గుర్రాలకున్న ప్రత్యేకత అంటే, ఆ గుర్రం ఎప్పుడు తన బలాన్ని బట్టి సంతోషిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు కాలేబు అంటారు, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలముందో నేటికి. విశ్వాసులారా, మరి నేటికి మీరు బలవంతులుగానే ఉన్నారా? చదవండి ఆ మాట. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉండెనో నేటి వరకు నాకు అంతే ఉంది. మరి నీ బలం ఉందా? నువ్వు బలవంతుడు, బలహీనుడు కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలను ఆయన రాజకీయములకు అశ్వములుగా తయారు చేశాడు. మనం యుద్ధానికి సిద్ధపడుతున్న గుర్రాలం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఎప్పుడు బలవంతులుగానే ఉండాలి. బలాన్ని బట్టి. ఏంట్రా నీ సంతోషం? ఏంట్రా నీ? నా ప్రార్థనే నా బలం. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన నిన్ను బలపరచబడడం లేదా? ఇన్ని సంవత్సరాలు మందిరంలో పరిచర్య చేస్తున్నావు, ఆ బలం లేదా? ఎందుకు బలహీనలు అయిపోతారు? యుద్ధానికి సిద్ధమవుతున్న గుర్రాలం మనం. ఆమేనని చెప్పండి. ఎప్పుడు యుద్ధానికి సిద్ధమైన గుర్రం బలహీనుడిగా ఉండదు. మైదానంలో కాలు పెట్టి తన బలమును బట్టి, చెప్పండి ఆ మాట, అలా తయారు చేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని. ఆమేనని చెప్పండి. అందుకే ఆయన మిమ్మల్ని దర్శించబోతున్నాడు. అందుకే ఆయన మిమ్మల్ని బలపరచబోతున్నాడు. రాజకీయ అశ్వములుగా నా యేసయ్య మిమ్మల్ని మార్చునుగాక.
ఆమేన్. ఇంకొక క్యారెక్టర్ ఉంది ఈ గుర్రంలో, చదువుకుంటూ రండి. అది ఆయుధదారులు ఎదుర్కొనబోను. 22వ వాక్యం, 39వ అధ్యాయం 22వ వాక్యంలో, అది భయము పుట్టించు దానిని. అసలు ఇది ఎంత మంచి మాట తెలుసా? నేను ఒక తెలుగు బైబిల్లో చదివాను. ఈ తెలుగు కాదు, ఇంకొకటి ఉంటుంది ఒక బైబిల్. ఆ బైబిల్లో చదివితే అక్కడ ఏమని ఉందో తెలుసా? భయం దగ్గరికి వెళ్ళి ఎగతాళి చేస్తుందట ఈ గుర్రం. దేని దగ్గరికి వెళ్ళి చెప్పండి? దేని దగ్గరికి వెళ్ళి? మనం అక్కడ ఎవడో చస్తున్నాడంటే ఇక్కడ కిటికీలు అన్నేసి అమృతాన్ని ముట్టించుకొని తిరుగుతూ ఉంటాం నెత్తి గుడ్డ కట్టుకొని. ప్రైజ్ అలో. ఇంకొంచెం గట్టిగా. భయం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? ఎగతాళి. అక్కడ ఉందో చూడండి, భయము పుట్టించు దానిని వెక్కిరించి. అస్సలు ఏ మాత్రం భీతియే లేదు. అదే భీతి నొందదు. రెండవదిగా నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఎప్పుడు భీతి నొందదు. దేవుని బిడ్డలు కూడా ఇలా ఉండాలి. రానివు, ఎదురుగాని రాని, చూద్దాం, చంపుతారా? చంపని. రానివు, ఏం చేస్తుంది? భీతే లేదు, భీతి నొందడం లేదు ఆ గుర్రం. ఈరోజు చాలా మందిలో భయం. పిల్లలు ఏమైపోతారో అనే భయం, నా కుటుంబం ఏమైపోతుందో అనే భయం, కులంలో నుంచి వేరయ్యాను, నన్ను ఎవరు పట్టించుకుంటారో అనే భయం. అరే బాబు, ఈ గుర్రానికి అసలు భయం పుట్టించేది ఏది వచ్చినా దాన్నే ఎగతాళి చేస్తుంది. అసలు భీతి లేదు. గొప్ప వ్యక్తి అయిన యోబే ఒకానొక సమయంలో, ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు జరిగింది. ఎందుకు భయపడాలి? ఈ కడవరి దినాల్లో చెప్పుచున్నాను, నా యేసయ్య మిమ్మును దర్శిస్తున్నారు. ఆయన దర్శించి రాజకీయములకు అశ్వములుగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఆ గుర్రానికి భీతి ఉండదు. ఆమేన్. పరిస్థితులు ఎన్ని ఎదురైనా, స్థితిగతులు ఎన్ని మారిపోయినా, నేను నాతో యేసయ్య ఉన్నాడనే ధైర్యం. ఆమేన్. ఏ భయం లేదు. ప్రైజులో. ఇంకో మాట చెప్పాలంటే, ఈ గుర్రానికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, 25వ వాక్యం చూడండి. బాకానాదం వినపడినప్పుడల్లా అనుకొని, ఇది ఏ వాసన తెలుసుకుంటుంది? కొంచెం తల్లపైకి లే. ఎక్కడో బాకానాదం వినపడితే, ఈ గుర్రం చెవిలో పడితే, ఆ గుర్రాన్ని గురించి రాయబడిన మాట ఏమిటి? యుద్ధ వాసన. చెప్పు యుద్ధ వాసన కనిపెట్టేశాయి. వాసన పసిగట్టలేని స్థితిలో ఈ రోజున అనేకులు బ్రతుకుతున్నారు. యుద్ధ వాసన తెలుసుకుంటుంది. దేవుని బిడ్డగా, రక్షణ పొందిన వ్యక్తిగా మన దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మనం కనిపెట్టాలి, తెలుసుకోవాలి, వివేచించాలి. ఈ గుర్రానికి ఉన్న ప్రత్యేకత అది. ఆమె కనిపెట్టింది. భర్తతో చెప్తుంది, మన ఇంటికి వచ్చుచు పోవుచున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరిగాను, కనిపెట్టాను. నువ్వు ఏ వాసన పసిగడుతున్నావు? కొంతమందికి అన్ని సచ్చిన వాసనలే. వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా ఆ వాసన రాదు, బయట వాసనలు ఎక్కువ వస్తాయి. మన ఇంట్లో వాసన తెలియదు. తప్పనిసరిగా దేవుని బిడలో కనిపెట్టువారై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ కొరకు, దేవుని పిలుపు కొరకు. అర్థమవుతుందా? సంఘములో ఎదిగి ఇవన్నీ తెలుసుకోవాలి. అవి యుద్ధ వాసన ముందుగానే
తెలుసుకుంటున్నాయి. ఇట్టి గుర్రముగా నా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు. అందుకే ఆయన అంటారు, నేను యోధా వారిని తప్పనిసరిగా దర్శిస్తాను. ఏం చేస్తావయ్యా దర్శించంటే, దర్శించి ఏం చేస్తానో తెలుసా? రాజకీయములగు అశ్వం. ఒకటి, ఆయన దర్శించినప్పుడు మనకు ఏం కలుగుతుంది? మహదైశ్వర్యం చెప్పాలి. రెండవదిగా, ఆయన దర్శించినప్పుడు మనం రాజకీయ అశ్వములుగా మారుతాం. ఎందుకు ఈ రాజకీయ అశ్వములతో పోల్చారంటే, వాటికి బలము, వాటికి భీతి లేదు. అవి పసిగడతాయి, శత్రువును పసిగడతాయి, శ్రమను పసిగడతాయి. ఉపవాసించి ప్రార్థన చేసుకుంటారు, రాబోయే శోధన పసిగడతారు. అర్థమవుతుందా? తెలుసుకుంటారు. ఇంకో మాట చెప్తాను. లూకా సువార్తమానం 1వ అధ్యాయం 68వ వాక్యం. లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వాక్యం. గాక దర్శనమిచ్చి తన ప్రజలను దర్శించి తన ప్రజలను చూడవచ్చి తన ప్రజల దగ్గరికి విజిటింగ్కి వెళ్ళి ఏం చేశారు? వారికి విమోచన కలుగజేసెను. ఆయన దర్శించినప్పుడు మహదైశ్వర్యం కలుగుతుందని చెప్పాను. ఆయన దర్శించినప్పుడు రాజకీయ అశ్వములుగా మనం మారుతామని చెప్పాను. ఆయన దర్శించినప్పుడు మనకు విమోచన కలుగుతుంది. ఆమేనని చెప్పండి. విమోచన అంటే అందరూ విడుదల అనుకుంటారు. విడుదల కాదు. విడుదల, రోగంలో నుంచి విడుదలైతే అది విమోచన అనుకుంటారు. అప్పుల్లో నుంచి విడుదల చేశాడు, నాకు దేవుడు విమోచన ఇచ్చారు అనుకుంటారు. కట్టబడిన గాడిదని విమోచించాడు, అది కాదు విమోచన. బైబిల్ పరంగా విమోచన అనే మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. విమోచన అనే మాటకు మంచి అర్థం. ఈ మాట, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి యేసయ్య రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. ఇదే విమోచనం. అర్థమైందా? ఒక్క మాటలో విమోచన గురించి బైబిల్ పరంగా చెప్పాలంటే, మన అపరాధములను క్షమించుటే విమోచన. రోగాన్ని చాలామంది తొలగిస్తారు, అప్పులను చాలామంది తీరుస్తారు, నువ్వు పడుతున్న ఇబ్బందుల నుంచి చాలామంది విడిపిస్తారు. కానీ నీ అపరాధములను, అర్థమైందా? ఈ అపరాధములను క్షమించేవాడు యేసయ్య మాత్రమే. అందుకే ఆయన నన్ను దర్శించి, ఇప్పటి వరకు ఇన్ని నెలలు నువ్వు ప్రార్థన చేసుకొని ఉంటావు. ఏమని? అయ్యా అయ్యా నేను పలానా తప్పు పలానా రోజు చేశాను, డేటు టైం కూడా చెబుతారు. వాడు పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, సాంబారు, ఉప్పు, పప్పు చెప్పినట్టు డేటు, పలానా తేదీ. మన అపరాధముల గురించి కూడా చెప్పే ఉంటాం. నేను పలానా రోజు ఈ పాపం చేశాను, నన్ను క్షమించు. మరి ఇన్ని నెలలు దేవుడు క్షమించాడో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు ధైర్యంగా మీతో చెప్తున్నాను, ఆయన మిమ్మల్ని ఎందుకు దర్శిస్తున్నాడో తెలుసా? మీ అపరాధములన్నీ క్షమించాడు. ఆమేన్ చెప్పండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా ఉంటుంది,
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం విమోచనము, పాప క్షమాపణ. ఇక్కడ కూర్చొని పాపాత్ములారా, ఇప్పుడు పాపాత్ములు అనుకోండి మనం అందరం, ఇంతకాలం ప్రభువా నన్ను క్షమించు, నేను అలా నడిచాను, నేను ఇలా నడిచాను, క్షమించాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఇదిగో ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, ఆయన మనల్ని దర్శించారు. ఆయన దర్శించినప్పుడు జరిగింది ఏమిటంటే మనకు విమోచన కలిగింది. విమోచన అంటే రోగాల్లో, అప్పులో ఈ విడుదల కాదు. చెప్పండి, మన అపరాధములకు క్షమాపణ. నిజముగా మనల్ని క్షమించిన వ్యక్తులు చాలామంది ఉంటారు. నిజమే కదా? ఒకసారి ఆలోచించండి. మనల్ని క్షమించిన వ్యక్తులు చాలామంది ఉంటారు. లోకంలో నిన్ను క్షమించిన వ్యక్తులు చాలామంది ఉంటారు. నీ గర్భాన్ని పుట్టిన కుమారుడు నిన్ను ఇప్పటికి క్షమించడం లేదనుకో, నీ భార్య నిన్ను క్షమించడం లేదనుకో, యేసయ్య ఈరోజు చెప్పుచున్నాడు, మీ అపరాధములన్నిటినీ నేను క్షమిస్తాను. పక్షవాయువు జబ్బుతో ఒకడు బాధపడుతున్నాడు. పక్షవాయువేనా? ఆ ఇంటి పెంకులన్నీ తీసి ఆడి మంచం కింద పడేశారు యేసుప్రభు ఉండే దగ్గర. ఏం చేయాలో తెలియక చాలామంది గమనిస్తున్నారు. అప్పటి వరకు ఆయన చేసిన ప్రార్థనలన్నీ, గుడ్డోడికైతే నీ కళ్ళు బాగైపోయి పో అంటాడు, చెవిటోళ్ళు వచ్చి నీ చెవులు నటముట్టి పో స్వస్థత కలిగింది అంటాడు. వీడికి విచిత్రమైన ప్రార్థన చేశాడు. అర్థమైందా? వీడి దగ్గరకు వచ్చేసరికి ప్రార్థన మారింది. ఏ ప్రార్థనో తెలుసా? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. అదేంటి? కాళ్ళు చేతులు బాగలేనివాడు మంచంతో పడి ఉంటే నీ కాళ్ళు స్వస్థపరచబడాలి. ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లోనే ఏదో చూసా, ఆమె గర్భంలో ఏదో ఉందట పాము, ఒకడు బకెట్ పట్టుకొని ఉన్నాడు రెడీగా. ఒక పాస్టర్ గారు, కడుపులో ఉంచిరా, గొంతు దగ్గరికి రా, ముక్కులోకి రా, ఈడి కడుపులోకి పోవాలి ముందు. అది నేను ఇంకా చూడలా, నేను అది చూసి కామ్గా వదిలేసాను నవ్వుకొని. మన పిల్లలు నాకు ఒక గొప్ప విషయం చెప్పారు. వాడు చెప్పడం ఒకడు బకెట్ పట్టుకొని ఈడు చుట్టే తిరుగుతున్నాడు, అది ఆడగొక్కుంటుందో అని. విచిత్రమైన విన్యాసాలు. ఖర్చీపు, ఇదిగో కొంతమంది ఖర్చీపులు తిప్పి ఈ ఖర్చీపు తాకండి మీకు స్వస్థత కలుగుతుంది అంటారు. ఖర్చీపులో ఉందా? ఈ మధ్య మర్రా ఒకటి చూసా, క్యాలెండర్. మన క్యాలెండర్ ఇంట్లో తీసుకెళ్ళి పెట్టుకోండి, సకల రోగాలు క్యాలెండర్లో ఉందా? మరి వీడి దగ్గర యేసయ్య అదే ప్రార్థన చేయవచ్చు కదా. ఒక్క మాట అంటారు, సహోదరుడా నీ పాపములు, చెప్పండి నీ పాపములు ఎందుకన్నాడని అక్కడ ఒక గుంపు లేసింది. ఈయనెవరో? రోగంతో వచ్చినోడిని రోగం విడుదల కావచ్చు కదా. ఒకవేళ రోగముతో యేసయ్య వాడిని విడుదల చేస్తే మరలా 1 సంవత్సరానికి అదే రోగంతో వాడు వస్తాడు. కానీ వాడి పాపములను ఎవరు క్షమిస్తారు? అర్థమైందా? రోగాన్ని విడిపించడానికి డాక్టర్లు ఉన్నారు, నీ అవసరత తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. నీ పాపములు క్షమించబడడానికి ప్రపంచంలో ఏ ప్రభుత్వము లేదు, ఏ వైద్యుడు లేడు, ఏ అధికారి లేడు, ఏ సేవకుడు లేడు. ఒక్క నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య మాత్రమే నీ పాపములు క్షమించే అర్హత కలిగిన వాడు. ఎందుకో తెలుసా? మన పాపములన్నిటి కొరకు ఆయన సిలువ మోయబడ్డాడు. ఇది అందుకే ఆ రోజు అంటాడు, నీ పాపములను నేను క్షమించాను. ఇదే కదా విమోచన. ఈ ఆరాధనలో ఈ రోజుకి ఆ పాపములన్నిటిని దేవుడు క్షమించారు. ఆమేన్ చెప్పండి, ఇక సంతోషంగా చెప్పండి ఆమేన్. ఎక్కడ ఉంటుంది? లూకాసు వార్తలోనది. లూకాసు వార్త 5వ అధ్యాయమా
23, 24, 25లో ఉంటుంది. నీ పాపములు క్షమించబడ్డాయి. మన అపరాధములు క్షమించేవాడు ఈరోజు మనల్ని దర్శించబోతున్నాడు. నేను మిమ్మును దర్శింతును. ఆమేన్. ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి? ఎన్ని విషయాలు చెప్పాను? 1, ఆయన మనల్ని దర్శించినప్పుడు మనకేం కలుగుతుంది? మహదైశ్వర్యం. 2, ఆయన మనల్ని దర్శించినప్పుడు మనం రాజకీయములకు అశ్వములుగా మారుతాం. 3వదిగా ఆయన మనల్ని దర్శించినప్పుడు మనకు విమోచన కలుగుతుంది. 17వ కీర్తన 3వ వాక్యములో ఈ ఒక్క మాటను ధ్యానం చేసుకుని ముగించుకుందాం. 17వ కీర్తన 3వ వాక్యం. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. గమనించండి, నన్ను దర్శించావు. దర్శించిన ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మన హృదయాన్ని, చెప్పండి అందరు చెప్పండి, మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఇప్పుడు నీ ఇంటికి విజిటింగ్కి వచ్చాడు యేసయ్య, గుర్తుపెట్టుకోండి. ఈ నెలలో నీ ఇంటికి వస్తాడు ఆయన, ఎందుకంటే నిన్న ఆయన దర్శించబోతున్నాడు. వచ్చి ఏం చేస్తాడంటే నీ ఇంట్లో వస్తువులు చూడడం ఆయనకు అవసరం లేదు. నీకెన్ని చీరలు ఉన్నాయో చూడడం, ఎందుకంటే ఆయన చీరలు కట్టుకునే దేవుడు కాదు. అర్థమైందా? నీ ఇంట్లో ఎంత బంగారం ఉంది అని చూసేవు దేవుడు కాదు, ఎందుకంటే ఆయనకు బంగారం మీద కూడా పిచ్చి లేదు. ఏం చూస్తాడో తెలుసా? నీ హృదయం దగ్గరకు వస్తాడు. అందుకే హృదయం అని ఒక పాత ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, చాలా మంచి పాట. హృదయమనడి తలుపు నొద్ద. ఆహా, అసలు ఎంత మంచి పాట అనుకుంటున్నారు అది. నీ హృదయం దగ్గరకు వస్తాడు. వచ్చి నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే పరిశీలిస్తాడు. ఎందుకో తెలుసా? దావీదు హృదయాన్ని దేవుడు ఎందుకు పరిశీలించాడో 18వ కీర్తనలోకి రండి. 18వ కీర్తన 20వ వాక్యం, 23వ వాక్యం. దోషక్రియలు నేను చేయనొల్లకయుంటిని. దేవుడు ఇతని హృదయాన్ని పరిశీలించినప్పుడు ఇతని హృదయం ఎలా ఉందంటే, ఆయన దృష్టికి నేను యథార్థ హృదయుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఆమేనని చెప్పండి. నీ హృదయాన్ని ఎందుకు పరిశీలిస్తున్నాడంటే, నీ హృదయం ఎలా ఉంటే అలాంటి ప్రతిఫలం రాబోతున్న రోజుల్లో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేనని మంచిగానే చెప్పారా? అర్థమైందా నేను చెప్పిన మాట? దావీదు హృదయం యథార్థంగా ఉంది. అందుకే 17వ కీర్తనలో 3వ వాక్యంలో నన్ను టెస్ట్ చేసావు, నాకు ఒక పరీక్ష పెట్టావు, నన్ను పరిశోధించావు, నన్ను పరిశీలించావు, ఏ దురాలోచన నా దగ్గర నీకు. ఈ 18వ కీర్తనలో అంటాడు, నేను యథార్థ హృదయుడనయ్యాను. ఆమె తప్పనిసరిగా ఆయన నిన్ను ఈ సంవత్సరాంతంలో దర్శించబోతున్నాడు. నీ హృదయాన్ని పరిశీలించబోతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు యథార్థ హృదయుడిగా ఉంటే నీ యథార్థతను బట్టి ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆ ప్రతిఫలాలు కూడా మిక్కిలి గొప్పగా ఉండబోతున్నాయి. ఆ ప్రతిఫలాలు కూడా రాబోతున్న రోజుల్లో శత్రువు తలెత్తుకుని నిన్ను చూసేటట్లు గొప్పగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్లో సింహాలు అక్కడ ఉన్నాయి, దానియేలు ఎక్కడ ఉన్నాడు? సింహాలు అక్కడ ఉన్నాయి, దానియేలు అక్కడ ఉన్నాడు. సింహాలు దానియేలును చూస్తున్నాయి, దానియేలు సింహాలను చూస్తున్నాయి. ఏంట్రా నువ్వన్నా అక్కడికి వెళ్ళు, అవి అన్నా నిన్ను వచ్చి పిక్కొని నువ్వు ఏం కదలడం లేదు.
సింహం. సింహం అంటే అడవికి రాజు. దానియేలు ఎదుట మౌనంగా కూర్చొని చూస్తూ ఉంది. దానియేలుని ఏం అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. దానియేలు ఎదుట ఒక సింహం ఏమి చేయకుండా అలానే కూర్చొని చూస్తూ ఉంది. ఒకరోజు ఆ మరుసటి రోజు ఉదయమే దానియేలు అంటాడు, ఇది కేవలం నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను, అంతే. ఆయన నన్ను దర్శించారు. సింహపు బోన్లో వేసినప్పుడు నా దగ్గరికి ఆయన వచ్చారు. నా హృదయాన్ని పరిశీలించాడు. నా హృదయంలో ఏ దురాలోచన లేదు. యథార్థంగా ఉన్నాను. దానియేలు అదే కదా అనేది 6వ అధ్యాయం 22వ వాక్యం. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా. దావీదు కూడా అదే అంటాడు 18వ కీర్తనలో. ఆయన దృష్టికి నేను యథార్థుడును. నిజముగా నీవు నీ హృదయములో ఇంత నిర్దోషత్వంతో ఉంటే సింహాలు కూడా నిన్ను ఏమీ చేయలేవు. సింహము లాంటి సాతాను నిన్నేం చేస్తారు? అందుకే ఈ కడవరి దినాల్లో ఆయన నిన్ను దర్శించుటకు నీ వద్దకు రాబోతున్నాడు. ఆమేన్. నిన్ను పరిశీలించబోతున్నాడు. నీ హృదయాన్ని పరిశీలించబోతున్నాడు. నీ హృదయం యథార్థంగా ఉందా? నువ్వు నిర్దోషిగా ఉన్నావా? పైకి ఒకటి, లోపల ఒకటి. పైన ఒక మాటలు, లోపల కపటపూరితమైన మాటలు. పైన ఒక రకమైన చూపు, లోపల అసూయతో కూడిన చూపు. మానండి. ఈ సంవత్సరాంతంలో ప్రతిఫలాలు ఇచ్చుటకే నీ హృదయాన్ని దేవుడు పరిశీలన చేయబోతున్నాడు. అందుకే ఆయన నిన్ను దర్శించబోతున్నాడు. అందుకే ఆయన నీ యొద్దకు రాబోతున్నాడు. అందుకే నిన్ను రాబోతున్నాడు. నేను వారిని చూడవచ్చి, నేను వారిని దర్శించి. ఎంత మంచి మాటలు. ఈ నెలంతా నా దేవుడి మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆమేన్. ఆయన దర్శించినప్పుడు మన జీవితాల్లో జరిగే ఏంటంటే, ఎందుకు ఆయన దర్శిస్తాడంటే మనకు ఆయన మహదైశ్వర్యం కలుగు చేయడానికి. రెండవదిగా మనలను ఆయన రాజకీయములకు అశ్వములుగా మార్చడానికి. మూడవదిగా మనలను ఆయన విమోచన కలుగు చేయటానికి. విమోచన అంటే రోగాలు, అప్పులు, జబ్బులు అనుకోకండి. దేని నుంచి విమోచన అంటే ఏంటి? మన అపరాధములకు క్షమాపణ. చివరిగా చెప్పాను, నిన్ను దర్శించి నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. ఎందుకయ్యా అంటే నీ హృదయము ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం నీకు ఇవ్వడానికి. కనుక నా ప్రియమైన దేవుని ప్రియులారా, యేసయ్యా నీవు నన్ను దర్శించు అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఈ వాగ్దానం ఈ నెల నీ పట్ల నెరవేర్చబడబోతుంది. అనేకులు మీరు సాక్ష్యాలు చెప్పబోతున్నారు. నేను విశ్వసిస్తున్నాను. మీరు విశ్వసించండి. మీ జీవితంలో మహదైశ్వర్యం కలగబోతుంది. ఆమేన్. మిమ్మల్ని బలహీనులుగా చేయడం, రాజకీయములకు అశ్వములుగా చేయబోతున్నాడు ప్రభు. ఈ మాటలో మీ హృదయములో భద్రపరచునుగాక.